వర్లరా మనం మన బ్రతుకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఎంతో మంది కోట్ల మంది ప్రజలు ఉండగా మనకు మాత్రమే దేవుడు ఆయన నమ్ముకునే భాగ్యం ఇచ్చాడు. మనకు మాత్రమే రక్షణ ఇచ్చాడు. మనకు మాత్రమే ప్రభుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. మనకు మాత్రమే ఆయనను ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు. మనకు మాత్రమే వాక్యమును వినే ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా. ఒక పాట ఉంది, ఆ పాట ఆఖరి వచనం ఒకసారి పాడతాను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము కీలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. వాక్యం ఎవరికి ఇచ్చాడంట? యాకోబుకి ఇచ్చాడంట. ఇంకెవ్వరికి ఇవ్వలేదు. ఈరోజు మనకిచ్చాడు వాక్యం. హల్లెలూయా. అంటే దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడికి నువ్వంటే నేనంటే ఇష్టం. దేవుడికి నీ మీద నా మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని కోట్ల మంది జనాభాలో కేవలం నీకు నాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, రాజులమ్మ గారు ఉన్నారు. రాజులమ్మ గారి ఇంట్లో అందరిని లెక్కైతే 1 2 3 4 4 3 7 ఆవిడతో 8 మంది ఉంటే రాజులమ్మ గారికి అవకాశం ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. చూడండి, విక్రమరాజు గారి ఇంట్లో చూస్తే 4 దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతటి ప్రేమ అండి నిజంగా దేవుడికి మన మీద. ఎంతటి దేవునికి మన మీద ఉన్నతమైనటువంటి ఇష్టపూర్వకమైన ఆలోచనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి గొప్ప దేవుడిని ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏంటి ఇంతమంది ఉంటే నన్నే దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఇంతమంది ఉంటే నన్నే ఎందుకు దేవుడు దృష్టించాడు? ఎన్ని కోట్ల మందిలో ఈ గొప్ప రక్షణ భాగ్యం నాకు మాత్రమే ఎందుకు ఇచ్చాడని ఎప్పుడైనా ఆలోచించావా? చూడండి, అన్నమ్మ గారు ఉన్నారు. వారి కుటుంబంలో వాళ్ళు మొత్తం ఆ మెయిన్ రోడ్డు మీద ఆ ఇల్లులు, ఆ ఫ్యామిలీలు అన్నీ వాళ్ళే. కానీ ఆవిడ ఒక్కరికే దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ ప్రార్థనలు ఆలకించినప్పుడు దేవుడు వాళ్ళ కుమారుడికి కూడా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ప్రభు యొక్క మనసులో మనం ఉన్నాం. ప్రభు మనసులో ఎవరున్నారు? మనం ఉన్నాము. మనం అనుకుంటా ఉంటాం, అమ్మాయిలు అబ్బాయిలు అనుకో, నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసు అంటాం. కానీ దేవుడు మనసులో నువ్వు ఉన్నావా లేవా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనసులో మనకు చోటిచ్చాడు అంటే ప్రభు ఎంత ప్రేమించాడండి. అసలు ఆలోచన చేస్తూ ఉంటే బుర్ర పాడైపోతూ ఉంటుంది. అంటే బుర్ర పాడైపోవడం అంటే ఇంతగానో ఇన్ని కోట్ల మందిలో నా మీద ఎందుకు దేవుడు దృష్టి పెట్టాడు? ఇన్ని కోట్ల మందిలో సంతోషనే ఎందుకు దేవుడు సన్నిధిలో నిలబెట్టాడు? ఇన్ని కోట్ల మందిలో సురేష్నే దేవుడు ఎందుకు తన వాక్యానికి పాత్రుడిగా చేశాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఆయనతో గడిపే ఆ కొద్ది సమయాన్ని మన మనస్సును ఆయనకి ఇస్తే ఆయన మనల్ని సమాధానంతో పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం ఎంతసేపు చేస్తాం? 9:30కి స్టార్ట్, 11:30కి అయిపోద్ది. మా అయితే 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది అంతే. మరి వారానికి 2 గంటలు కూడా ఆయన దగ్గర గడపలేకపోతే ఎలా?
ఎంతమంది ఈరోజు వాక్యం చదువుకొచ్చారు? వాక్యం చదువు వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి హ్యాపీ. వాక్యం చదువు వెరీ గుడ్. వినోదికి చప్పట్లు కొట్టిన అందరూ, తేజకి చప్పట్లు కొట్టిన అందరూ చదువా? ఏం పోలేదు, బాగోపోతే వామిటింగ్ అయితే అలా వస్తూనే ఉంటుందా బయటికి? కొడాయి ఇప్పినట్టు అలాగే ఉండిపోతుందా? లేదు కదా. వాంతి వచ్చింది, చదువు 2 ముక్కలు. వాంతి వచ్చిందా, వెళ్ళే బాడు మనం మళ్ళీ వచ్చి చదువు. మళ్ళీ దేవుడు వాక్యం అంత తెలియదమ్మా. ఆ వాక్యం చదివితే నీ వాంతలు కట్టడిపోతాయి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేశారు? నువ్వు చదివానా? చదవలేదు. ఎంతమంది ప్రార్థన చేశారు? వెరీ గుడ్. రాజులమ్మ గారికి చెప్పడం సప్తమ్మ గారు చదువుతారు, అందుకే చేస్తారు, అందుకే అన్నాడు. సప్తమ్మ గారికి చెప్పలు కొట్టుకుంటారు. లూజియమ్మ గారు ప్రార్థన చేశారు ఇవాళ. లూజియమ్మ గారికి అందరూ చెప్పలు కొట్టు. అన్నమ్మ గారు ప్రార్థన చేశారు, ఆవిడ వాక్యం చదువుతుంది. ఆవిడకి రాదు, కానీ ప్రభా అందరూ వాక్యం చదువుతున్నారు, నేను కూడా చదవాలి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం చదివే కృపను ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు అంటే, ఆ ప్రేమను గనుక మనం పొందుకుంటే ఆయన మన కోసం సమస్తాన్ని ధారపోసాడే. ఏమైనా చేయగలడు, కథ మొత్తం చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన దేవుడు మన దేవుడు, అటువంటి ఉన్నతమైన గొప్ప దేవుడు నువ్వు నేను నమ్మినటువంటి వాడు. ఇంకా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా ఎన్నో కోట్ల మంది వారి మీద కూడా నీ ప్రేమ చూపు ప్రభా అని. మనంతా చూడండి అంతగా నశించిపోతున్నారు కదా. అలా చూస్తుంటే ఎప్పుడు బాధ కలగట్లేదు మీకు? ఏంటి వీళ్ళందరూ అటు ఇటు పరుగులాడుతున్నారు, ఏంటి వీళ్ళు ఎప్పుడు నిజమైన దేవుని తెలుసుకుంటారనే బాధ ఎప్పుడైనా కలిగిందా మీకు? రావాలి, ఆ బాధతో ప్రార్థించాలి. మీరు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి అనేక మందిని రక్షించాలి. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు ప్రార్థన అనే ఆయుధమును ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. నువ్వు ఇంట్లోంచి అడుగు బయటకు వెళ్తున్నావా, నువ్వు ప్రార్థన అనే ఆయుధంతో బయటకు వెళ్ళాలి. అప్పుడే నీకు నాకు జయం వస్తుంది. అప్పుడే మన జీవితంలో మనం అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసు నామములో జయం పొందుకుని సంతోషంగా ఉండగలము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం గతించిన 2 వారాలు యోహాను రాసినటువంటి 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రికను మనము ధ్యానం చేసుకున్నాము. ధ్యానం చేస్తాం. ఈరోజు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు ఈ యోహాను రాసినటువంటి పత్రికలను ధ్యానం చేయడానికి గల కారణం ఏంటంటే, యోహాను రాసినటువంటి పత్రికలు ఆషామాషిగా రాయలేదు. సాక్షాత్తు పరమై ఆత్మదేవుడైన గొప్ప దేవుణ్ణి తన ఆత్మలో నుంచి చూస్తూ, దర్శనములో నుండి చూస్తూ, ఆయన చెప్పిన మాటలు విని ఆయన రాసినటువంటి మాటలు. అన్ని వాక్యాలు అదే అనుకోండి, కానీ ఈ యోహాను మాత్రం ఒక ద్వీపంలో ఎవరు లేరు, ఎవరు మనుషులు లేని ద్వీపం. ద్వీపం అంటే తెలుసు కదా, సముద్రంలో కనిపించే కొంత భూభాగాన్ని ద్వీపం అంటారు. ద్వీపాల పేర్లు తెలుసా? 2-3 ద్వీపాల పేర్లు చెప్పండి. వెరీ గుడ్. లక్షద్వీపాలు. అలాదా? వెరీ గుడ్. అండమాన్, దివిస్ ద్వీపాలు. వెరీ గుడ్. అదే చెప్పేస్తా.
చూడండి ఎలాగ లెక్కేసుకుంటారు, వేలకి ద్వీపాలు ఉన్నాయి. యోహానును తీసుకుని యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడైనటువంటి యోహాను గారిని తీసుకుని ఎందుకు తీసుకెళ్లారు? ఆయన చేసిన తప్పేంటి? ఏమి లేదు, యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు అంతే. తీసుకుని వెళ్ళి మనుషులు ఎవ్వరూ లేనటువంటి ఒక ద్వీపంలో పడేశారు. బయటికి రావాలంటే చెరువు అయితే ఈదుకొని వచ్చేయచ్చు, కాలువ అయితే నది అయితే ఈదుకొని రావచ్చు ఈత కొట్టుకొని. సముద్రం మధ్యలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మోకాళ్ళు వేసి అలా కళ్ళు మూసుకొని ప్రభువుని చూస్తూ 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 ఉండగా పరవశుడైపోయాడు. ఆ పరవశంలో నుండి దేవుని యొక్క దర్శనముతో ప్రభువుని చూస్తూ, ప్రభు యొక్క దూతలను చూస్తూ, ఆయన సింహాసనమును చూస్తూ, ఆయన పాదాలను చూస్తూ, అక్కడ జరిగినటువంటి పరిస్థితులను, అక్కడ చెప్పినటువంటి మాటలను తీసుకొచ్చి రాశాడు. హల్లెలూయా. అందుకే యోహాను పత్రికలు కానీ, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము కానీ, యోహాను రాసినటువంటి సువార్త కానీ, ఇవన్నీ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి, ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈరోజు మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకొని అందులో విషయాలను తెలుసుకొని దాని ప్రకారం మనం జీవిద్దాం. చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 221వ పేజీ, కొత్త నిబంధనలో 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి. నేను చదివేస్తాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకులుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను ఈ మాటలు రాస్తూ ఒక మంచి మాటను చెప్తున్నాడు. ఏంటంటే 1వ వచనంలో చూస్తే, 2వ వచనంలో చూస్తే, మా చేతులు దేనిని తాకాయో దాన్ని గురించి మేము చెప్తున్నాం అంటున్నాడు. హల్లెలూయా. యోహాను చేతులు యేసుక్రీస్తు ప్రభుని తాకాయంట. ఎంత గొప్ప భాగ్యం కదా. యోహాను ఎవరిని ముట్టుకున్నాడంట? ఎవరిని ముట్టుకున్నాడు? ప్రభువుని ముట్టుకున్నాడు. ప్రభువుని ఇలా తాకాడంట, ఇలా తాకాడు అంతే. ప్రభులో ఉన్న శక్తి ఆ చేతిలో నుండి అతనిలోనికి వెళ్ళి
ఆయన ప్రభు ఆత్మచేత నింపబడి ఎంత గొప్పగా ప్రభువును ప్రకటించాడు అంటే తన ప్రాణము పోయినా సరే ప్రభువుని ప్రకటించడానికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు యోహాను చెప్పే మాట బట్టి మనం ఒకటి జ్ఞాపం చేసుకోవాలి ఏంటంటే, యోహాను సాక్షాత్తు యేసు ప్రభు వారిని ఇలా ముట్టుకొని ఆ అనుభవంతో రాస్తున్నాడు. మనము రక్షణ పొందాం, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు మాటలు విని ప్రభువును విశ్వసించి రక్షణ పొందుకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, అంతవరకే. కానీ ఆయన మాత్రం ప్రభువుని శారీరకంగా కూడా ఇలా తాకినటువంటి మహా గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ అనుభవంలో నుంచి మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ ఒక 3 విషయాలని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ 3 విషయాలు ఈరోజు మన జీవితాన్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి తీసుకొస్తాయి. హల్లెలూయా. చీకటి అంటే ఈ లోకంలో కలిగేటువంటి శ్రమలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి కష్టతరమైన క్లిష్టతరమైన దుష్టుడు శోధించుచున్నటువంటి అపవాది సాతాను కుతంత్రాలు మన మీద ప్రయోగిస్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా ఈ వాక్యం అనే వెలుగు ఈరోజు మనల్ని ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన ఆ వెలుగుతో మనల్ని నింపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప భాగ్యం. ఆ వెలుగు ఎలాగంటే, ఆ వెలుగేస్తే నల్లగా ఉన్నవాడిని తెల్లగా కనబడుతుంది కాదు. మన ఇద్దరం నల్లగానే ఉన్నాం, నువ్వేం భయపడతాం, బాధపడతాం. మనం తెల్లగా కనబడాలంటే ఏం చేయాలి? ఫేషియల్ చేయించుకోవాలి, బోళ్ళంత అంటాలు పడాలి. కానీ ఈ వెలుగు, దేవుని వెలుగు మన మీదగా తాకితే మన జీవితాలు ప్రకాశంతో వెలిగించబడతాయి. హల్లెలూయా. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏ సామాన్యులం కాదు, మన ఏమీ బలహీనము కాదు. నీకు సమస్తం సాధ్యం, నువ్వేమైనా చేయగలవు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చి గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ బ్రతుకు అంతటిని కూడా మార్చివేస్తాడు. అందుకే మనం ఎప్పుడు ప్రార్థన అనే ఆయుధంతోనే ముందుకు సాగిపోవాలి. ఆ ప్రార్థనే మనల్ని ఏం చేస్తుంది? మన భవిష్యత్తును కానీ, మన బ్రతుకును కానీ, మన పరిస్థితుల్ని కానీ మార్చివేసి మనకు ఒక ఉన్నతమైన గొప్ప స్థానం, జయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదివినటువంటి ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రికను మనం ఒక్కసారి ధ్యానము చేసుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి పత్రికను మనము ధ్యానము చేసినట్లయితే చూడండి, మొదటి 1 నుంచి 4 వచనాల్ని మనము గమనిస్తే, 1 నుంచి 4 వచనాల్ని మనము గమనిస్తే దేవుని మాటలు మనకు నిత్య జీవం ఇస్తాయి. హల్లెలూయా. దేవుని మాటలు ఏం చేస్తాయంట? నిత్య జీవం. అంటే వాక్యం మనకి ఏమిస్తుందంట? నిత్య జీవం ఇస్తుంది. నిత్య జీవము అంటే ప్రతి మనిషికి చనిపోవడం మాత్రమే పరిష్కారం కాదు, చావుతోటే ముగింపు కాదు. చనిపోయిన తర్వాత మొదలయ్యే జీవితమే అసలైన జీవితం. ఇప్పుడేముంది? వంట చేసుకుంటాం, తింటాం, పొద్దున్నే లేచి వాష్రూమ్కి వెళ్తాం, స్నానం చేస్తాం, బట్టలు కొనుక్కుంటాం, అన్నీ చేస్తాం, నిద్రపోతాం, లెగిస్తాం. ఏ పనులు? ఇంతగా నుంచి కొత్తదేనా ఉందా?
ఏమో ఏమో కొత్తదేనుందా? ఏమీ లేదు. తినాలి, తాగాలి, పడుకోవాలి. తినాలి అంటే వండుకోవాలి, వండుకోవాలి అంటే సరుకులు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి అంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అంటే పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి అంటే కష్టపడాలి. అంతే జీవితం అంటే అదే ఉంది. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్లి చేసేయాలి, వాళ్ళు చదివించేసి ఏం చేయాలి, పెళ్లి చేసేయాలి, మరలా వాళ్ళు అదే పని చేస్తాం. ఇంక ఏమన్నా కొత్తది ఏమైనా ఉందా అసలు? మధ్యలో మనకి అప్పుడప్పుడు చుట్టాలలాగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చి మనల్ని పలకరించి వెళ్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వచ్చి పలకరిస్తూ ఉంటాయి. ఏంటమ్మా బాగున్నావా అంటాయి. ఎవరా? కష్టాలు, బాధలు. నా జీవితంలోకి జ్వరం వచ్చిందనుకో ఏమని వస్తుంది, ఏంటి రాజశేఖర్ ఏంటి బాగున్నావా అనేసి 4 రోజులు నాలో ఉంటుంది, 4 రోజులు నాలో ఉంటుంది. ఒక సామెత, ఒక స్లోగన్ ఉంది కదా, మొదటి రోజు ముద్దు, రెండవ రోజు హద్దు, మూడవ రోజు వద్దు. మొదటి రోజు బెళ్ళేసుకుంటాం, రెండో రోజు కూడా చూస్తాం, మూడో రోజు తగ్గలేదు అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం, వెళ్తావా వెళ్ళవా జ్వరాన్ని ఇంజక్షన్ వేయించుకొని బయటికి పంపిస్తాం. ఇదే జీవితం అయిపోయింది. తేజ సెలవులు ఇచ్చారు, వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోద్ది ఉరుగుల పరుగుల మీద. పొద్దున్నే 6 గంటలకు లేసి స్నానం చేస్తుంది. ఏంటిది హాస్టల్లో మెస్సడ్ మీద 2 కేకలు వేస్తుంది. ఆడేమో బాక్స్ కట్టేస్తాడు, పట్టుకుంటుంది, వెళ్తుంది, ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుంటుంది. అయిపోయిన తర్వాత 3:30కి మీటింగ్ పెడతారు, ఒక క్లాస్ పీకుతారు, మళ్ళీ విసురుమంట వస్తుంది, పడుకుంటుంది, మళ్ళీ నిద్రపోతుంది, తెల్లారి లేసి ఇంతే. ఇంకా జీవితం అయిపోయింది. ఇంకేదైనా ఉందంటారా? ప్రసంగి అంటాడు అసలు అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏంటంట? వ్యర్థమే. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటాడంటే ప్రసంగి, ఈ భూమి మీద అంతా కూడా దాని మీద అంతా వచ్చేదే, ఈ అన్నిటినీ కలుగు చేస్తున్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవడమే ఒక పాఠం అని చెప్తాడు. ఇప్పుడు మన జీవితం బ్రతుకున్నంత కాలం అయిపోయింది కాదు, తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు. అందుకే పెద్దోళ్ళు ఒక సామెత వేశారు, ఏంటి ముందుంది ముసళ్ళకి పండుగ ఉంది. ముసళ్ళకి పండుగ ఉంటుందా? సంతోషం. ముసళ్ళన్నీ ఒక చోట ఉంటాయి, నన్ను తీసుకెళ్ళి అటు మధ్యలో వేసారనుకో, వాళ్ళకి పండుగ అదే పండుగ. ముసళ్ళకి పండుగ ముందుంది, ముసళ్ళ పండుగ అంటారు. ఏంటో తెలుసా ముసళ్ళ పండుగ అంటే? అక్కడ నరకంలో పడతాం చూడు, చూడు, నరకంలో పడతాం చూడు, అదే ముసళ్ళ పండుగ అంటే. ఆ ఉద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశంతో చెప్పిన సామెత కాదు. నాయన ముసళ్ళ పండుగ జాగ్రత్తగా ఉండు అనే ముందుగానే మన పెద్దోళ్ళు వాక్యానుభవంలో నుంచి మనకు తెలియపరిచినటువంటి సామెత అది. చనిపోయిన తర్వాత అగ్నిలో పడి అక్కడున్న నరకాసురులకు, బకాసురులకు మనం పండగ చేసే వాళ్ళకు ఉండకూడదు. వాటి నుంచి తప్పించుకోవాలంటే దేవుడు సెలవిచ్చినట్లుగా మనం జీవవాక్యమును కలిగి ఉండాలి. అదే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏం చేయాలి? జీవవాక్యమును కలిగి ఉంటే మనకు నిత్య జీవం వస్తుంది. ఏ వాక్యం? కింద కూర్చోలేకపోతే పైకి వచ్చి, అంతేగాని షూ షూ అని మళ్ళీ అందరినీ వంక చూసి పైకి కూర్చో. జీవవాక్యము మన హృదయంలో ఉంటే మనకు నిత్య జీవం తథ్యం. హల్లెలూయా. విషయాన్ని మనకు
యోహాను చక్కగా వ్రాస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి వాక్యమును మనము మన జీవితంలో, మన హృదయంలో నింపుకోవాలి. మన మనసులో వాక్యం ఉండాలి, మన నోటిలో వాక్యం ఉండాలి. మన నోట్లో ఉండాలి, మన మనసులో ఏముండాలి, మన హృదయంలో ఏముండాలి, వాక్యం. వాక్యం ఉంటే చాలు. ఆ వాక్యం మనల్ని నిత్య జీవంలోనికి తీసుకువెళ్తుంది. ముసళ్ళ పండగలోనికి తీసుకువెళ్ళదు. ప్రభుతో నిత్యము సంతోషించే మహాదేవదూతలతో కలిసి చేసే ఉత్సాహంలోనికి మనల్ని సంతోషకరమైన ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత గొప్పగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ నిత్య జీవం కలగాలి. ఆ నిత్య జీవం కలగాలంటే మనం జీవవాక్యంతో నింపబడాలి. రెండవదిగా చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూచినట్లయితే, 5 నుంచి 7వ వచనాల వరకు మనం చూసినట్లయితే, అంతా వదిలే, టైం పడుతుంది. మేము ఆయన వలన ఈ లాస్ట్ మనము అన్యోన్య సహవాస గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాము? నిత్య జీవం. దేవుని వాక్యం మనలో ఉంటే వాక్యం మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు రెండవది, మనం మన పాప జీవితం నుండి బయటకు వచ్చి రక్షణ పొందాలి అంటే ఆయన వెలుగు మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వెలుగు మనలో ఉండాలి. అక్కడ 6వ వచనంలో 5వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు వెలుగై ఉన్నాడు. మొట్టమొదటి దాంట్లోనేమో దేవుడు వాక్యమై ఉన్నాడు. రెండవ దాంట్లో దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనం వెలుగులో నడవాలి. ఎక్కడ నడవాలి? చీకట్లో నడిస్తే మందు చెప్పాలి. కరెంట్ పోయింది, చీకటిగా ఉంది, గాలి కట్టెని ఎగురుతుంది. ఏమనుకుంటావు నువ్వు? నాయనో ఏదో వచ్చేసింది. ఎప్పుడు ఉండే కట్టెనే ఏమవుద్ది? మనసులో ఏదో తెలియనటువంటి భయం, మనసులో ఏదో తెలియనటువంటి బాధ, మనసులో ఏదో తెలియనటువంటి ఆందోళన. ఎందుకు వచ్చింది? చీకటి మనలోనికి వస్తే అవన్నీ మనలో ఉంటాయి. ఏంటి? ఆందోళన, భయము, బెంగ, బెదరు. అప్పులు చూస్తే భయం, అనారోగ్యం చూస్తే భయం, పరిస్థితులను చూస్తే బెంగ. ఎలాగా, ఏంటి ఈ జానగడి పరిస్థితి ఏంటో, చిన్న వయసు ఈడు అసలు చెప్పిన మాట ఏంట్లేదా అని ఎవరంటున్నారా? బొడ్డోడు ఆడుకోకపోతే ఏం చేస్తాడండి? పనికి వెళ్తాడా? ఆడి కోసం ప్రార్థన చేయదు. ఏమని? యేసయ్య ఆడి త్వరగా పనికి వెళ్ళిపోయేటట్లు చేయ ప్రభువా, ఆడి సంపాదించాడు అమ్మ చేతిలో పెట్టేసేటట్లు చేయ ప్రభువా అని ప్రార్థన చేయలేదు. మనలో చీకటి ఉంటే మనకెప్పుడు భయమే ఉంటుంది. చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. మనలో పాపము కానీ మనలో సాతాను కానీ లోపలికి వస్తే అన్నిటికీ భయం వచ్చేటట్లు అవుతుంది. అన్నిటికీ తేజ, నేహా ఇద్దరు అన్నారా? వీళ్ళిద్దరు దేనికి భయపడరు. నేహా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఒక్కతే పడుకుంటా దాని ఇంట్లో తెలుసా నీకు ఆ సంగతి? ఏంటి కౌరు చెప్పు. మనలోకి ఏమొస్తుంది? భయం.
ఎప్పుడైనా నువ్వు భయపడ్డావు, ఎప్పుడైనా నీకు భయము, ఆందోళన, కలవరం, ఏంటో చీకులు అవన్నీ ఉన్నాయంటే ముందు ఒకటి ప్రార్థించు. ప్రభువా, నాలో ఉన్న దుష్టుని బయటికి పోగొట్టు ప్రభువా, నాలో ఉన్న చీకటిని బయటికి పారద్రోలు ప్రభువా, నాకు నువ్వు ధైర్యవంతుడు, బలమైన దేవుడు, నాకు ధైర్యంతో నన్ను నింపి ప్రభు అని ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. దేవుడు లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మనము ఆ వెలుగు కలిగి ఉండాలి. దేవుడు వెలుగు మనలోనికి వస్తే మనలో ఉన్న సాతాను బయటికి వెళ్ళిపోతుంది. సాతాన్ అంటే వచ్చి మనల్ని పట్టి పీడిచ్చేసి ఇలా అనుకోవడం కాదు. ఎవరో నువ్వు ఎక్కడి నుంచి వచ్చా చెప్పు, నీ పేరు చెప్పు, నీకేం కావాలి చెప్పు, ఏళ్ళు గోడిసి మీద కూడా ఇలా నొక్కేస్తారు, సూదులెట్టు కూర్చేస్తా ఉంటారు, వేపరాట్లు తెచ్చుకుంటేస్తా ఉంటారు, చీకులు గడ్డ తెచ్చుకుంటేస్తారు, చెప్పులతో కొడతారు. అది మాత్రమే కాదు, అలాగ చేస్తేనే కాదు, మనల్ని కృంగతీసే దెయ్యాలు అనేవి మన సాతాను శక్తులు అనేవి. అవన్నీ బయటికి పోవాలి. మనం జయం పొందాలంటే యేసయ్య వెలుగులో మనం నడవాలి. హల్లెలూయా. యేసయ్య వెలుగు అంటే ఏంటి? ఏం చెప్పిందమ్మా? చెప్పాలా సార్ నువ్వే? ఏం చెప్పింది? వాక్యం అన్నది కదా. మరి వాక్యం అని అంత కరెక్ట్గా తెలిసినప్పుడు, వాక్యం కరెక్ట్గా పాయింట్ చెప్పినప్పుడు ఎందుకు లేట్గా వస్తుంది అంటే ఇంకా ఏదో లోపల అదే రాకూడదు, వద్దులే నాకు బాగోలేదు అని అనిపించేదే అదే. కానీ జయించొచ్చావు, వెరీ గుడ్, హల్లెలూయా. సాతాను మనలో ఉంటే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తాం. కాబట్టి ప్రభు వెలుగు మనలో నింపబడితే మనం జయం పొందుకుంటాం. హల్లెలూయా. మూడవదిగా చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 8 నుంచి 10 వచనాలను మనము గమనిస్తే, 8 నుంచి 10 వచనాలు, మనం పాపము లేని వారు అని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో నిత్యముండును సత్యముండును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడగును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చేయము లేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకునిగా చేయి వారిని మొక్కుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మూడవదిగా చూస్తే పాప సంబంధమైన విషయాలకి మనము దూరంగా ఉండాలి. పాప సంబంధమైన విషయాలు ఏంటి చెప్పండి? సినిమాలు, సీరియళ్ళు, ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారు. సింపుల్గా ఏంటంటే తక్కువ ఏదన్నా అడిగితే తక్కువ అని అబద్ధం చెప్పేస్తా, చిన్న మాటలు చెప్పేస్తాను చూసావా, అక్కడే పాపంలో పడిపోతున్నాం. డౌన్లోడ్ చేస్తారు. మనలో సత్యం ఉండాలి. సత్యమన్న వాక్యమే. పాపమును ఎప్పటికప్పుడు మనలో నుంచి మనం లోపలికి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని బయటికి పంపేయాలి తప్ప మనలో ఉంచుకోకూడదు. హల్లెలూయా. చూడండి, పాపం ఎటువంటిది అంట? క్యాన్సర్ లాంటిది అంట. ఎటువంటిది? క్యాన్సర్. క్యాన్సర్ చిన్న పుండు ప్రారంభమైంది అనుకో ఏమవుతుంది తెలుసా? ఒళ్ళంతా క్యాన్సర్ కణాలని నింపేస్తాం, స్ప్రెడ్ అయిపోతుంది. పాపం కూడా మనల్ని అలాగే పాపంతో నింపేసి దానిలో నుంచి బయటకు రాకుండా బంధించేస్తాం. అందుకే మనం ఎప్పుడు కూడా పాపమునకు దూరంగా ఉండాలి, పాపంలోనికి వెళ్లకుండా చూసుకోవాలి. ఏదైనా ఒకవేళ పాప సంగతి మనలో జరిగితే దాన్ని బయటికి పంపేసేటప్పుడు. పాపాన్ని ఏం చేయాలి?
ఎలా పంపించాలి? ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయ కాలంలో 3 విషయాల్ని మనం ఈ 1వ అధ్యాయంలోనే చూసాం. మొట్టమొదటిగా ఏంటి? మొట్టమొదటి చెప్పాలి. నేను ఎక్కువ క్వశ్చన్లు వేసేస్తా ఉంటాను. మనలో వాక్యం ఉంటే మనలో ఏముంటది? అప్పుడు నిత్య జీవం ఉంటుంది. మనలో వాక్యం ఉంటే మనం నిత్య జీవాన్ని పొందుతాం. రెండోది, మనం వెలుగులో ఉంటే మనకున్న శ్రమలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే యేసు ప్రభులో మనం ఉంటే అవన్నిట్లో జయం వస్తుంది. మూడవది, పాపాన్ని విడిచిపెడితే ప్రభు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి 3 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి, వాక్యం ఉంటే నిత్య జీవం వస్తుంది. వెలుగులో ఉంటే చీకటి పోయి మన పరిస్థితులకు జయం కలుగుతుంది. పాపానికి దూరంగా ఉంటే మనం నీతిమంతులుగా చేయబడతాం. కాబట్టి సంఘముగా ఉండే మనం, ప్రభు రక్తం చేత కడగబడి మనం అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి వాక్యమునకు లోబడి మనము జీవించాలి. అలా చేద్దామా? వాక్యాన్ని అనుసరించి ఒక్కటే మనకు అన్నిటికీ ఆధారం వాక్యం మాత్రమే. ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తే చాలు. దేవుడు భూలోకంలోనూ తర్వాత తీసుకెళ్ళబోయే పరలోకంలో కూడా మనల్ని ఆశీర్వాద దీవెనతో జయముతోనే ఉంచుతాడు తప్ప మనల్ని ఓడిపోయేటట్లు చేయడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.